ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటాం? గెలుస్తుందండి. ఎందుకు టీఆర్ఎస్ మాట పూర్తి కాకముందే టీఆర్ఎస్ అని ఎందుకంటాం? ఎందుకంటే మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అన్నీ అందినాయి. మాకు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఏది అందలేదండి. అసలు వాడు వచ్చింది ఎందుకో మాకు తెలియదు. వానికి అప్పు పుట్టినప్పుడు వచ్చింది ఎందుకు వాడు సీట్లో, నాకే అప్పు పుడతలేదు అన్నాడు వాడు. అసలు ఎందుకు వచ్చాడు? నమ్మించి మాకు 4,000 ఇస్తా అని చెప్పిండు, మళ్ళీ బైక్ ఇస్తాడు, స్కూటీ ఇస్తాడు, మళ్ళీ ముసలిలకు పింఛన్ ఎక్కువ చేస్తా అన్నాడు. అన్నీ అన్నాడు. ఒక్క పని కూడా వాడు చేయలేదు. ఒక బస్సు ఒకటి ఇచ్చిండు మాకు. బస్సు ఎట్లా ఇచ్చిందంటే మాకు ఏమైనా భర్తలతో కొట్లాడుకొని మేము వెళ్ళిపోవచ్చు మా అమ్మగారింటికి, అందుకు ఇచ్చిన వాడు బస్సు. అంతకమించి వాడు ఏం చేయలేదు, మాకు ఏం పెట్టలేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు రైతు బంధు పడ్డది, దళిత బంధు వచ్చింది, మళ్ళీ పేదింటి వాళ్ళకు కడుపుతో ఉన్న వాళ్ళకు అమ్మ ఒడి వచ్చింది, మాకు డెలివరీ అయితే అమౌంట్ వచ్చింది, అన్నీ వచ్చి ప్రతి ఒక్కటి వచ్చింది. వీడు వచ్చి వేస్ట్, వాడు రావద్దు కూడా. వాడు దీపావళికి చీరలు ఇస్తా అన్నాడు చెప్పిండు, ఇచ్చిండ మీకు చీరలు? దీపావళి కాదండి, బతుకమ్మ చీరలు ఇస్తున్నారు. ఇంద్రమ్మ చీరలు అంట, ఇంద్రమ్మ ముండమోషన్ ఉంటుంది, ఆ చీరలు మేము కట్టుకోవాలి బతుకమ్మ అని మేము కామెంట్ పెట్టినందుకు మళ్ళీ వాడు మార్చేసి యూనిఫామ్ ఏది పొదుపులకు యూనిఫామ్ ఇస్తామని చెప్తున్నా. యూనిఫామ్ వేసుకొని రోజు పొదుపులో డబ్బులు కట్టాలి మేము వెళ్ళి. అందుకే వాడు పెట్టి యూనిఫామ్ దేనికి పెట్టిండు వాడు అర్థమవుతుంది. యూనిఫామ్ అని మళ్ళీ మార్చేయండి, సంక్రాంతికి ఇస్తాడంట యూనిఫామ్. పొదుపులకు నెల పోయి వేసుకోపోయి మేము యూనిఫామ్ వేసుకొని పోవాలి. అసలు ఏమన్నది కానీ మన బొంద పెట్టుకోవాలి కూడా. ఇక్కడ నవీన్ యాదవ్ పోటీ చేస్తా ఉన్నాడు, నవీన్ యాదవ్ గెలుస్తాడంటూ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? మేమైతే నేను చెప్పాం మా విషయం. నవీన్ యాదవ్ అస్సలు గెలవాడు ఇక్కడ, 100% చెప్తున్నాం. కేసీఆర్ గెలుస్తాడు.